హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు? బాగున్నారా? సో ఇవాళ వీడియో ఎవరి కోసం అంటే ఎవరైతే మనకు ప్రిలిమ్స్ అసలు ప్రిపేర్ అవ్వకుండా ప్రిలిమ్స్ రాద్దాం అనుకున్నారో వాళ్ళ కోసం, వాళ్ళు కాకుండా ఎవరైతే సీనియర్స్ ఉన్నారో బాగానే ప్రిపేర్ అయ్యారు, 2-3 అటెంప్ట్స్ ఇచ్చారు, క్లియర్ కాలేదు, ఈ ఇయర్ అటెంప్ట్ ఇవ్వబోతున్నారు, వాళ్ళ కోసం నేను స్పెషల్గా హై ఈల్డింగ్ ఏరియాస్ ఏం చదివితే బాగుంటుంది, దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అది చెప్తాను. ఇంకా 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నారు, లేకుంటే క్లాసెస్ విన్నారు, లేకుంటే సెల్ఫ్ స్టడీ చేశారు, కానీ కాన్ఫిడెంట్గా లేరు, సరిగ్గా వినలేకపోయారు, సమ్ ప్రాబ్లంతో ఈసారి ప్రిపరేషన్ సరిగ్గా కాలేదు అనిపిస్తుంది, వాళ్ళు ఏం చేయాలి? సో టోటలీ ప్రిలిమ్స్ ఫోకస్ మీద బిగినర్స్, సీనియర్స్, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరినీ కాన్సన్ట్రేట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. సో అన్ని క్వశ్చన్స్ రాసుకొని పెట్టుకున్నాను, డోంట్ వరీ, ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఫ్రీక్వెంట్ వీడియోలు చేయండి సార్, ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు. సి గైస్, అర్థం చేసుకోవాలి మీరు, నేను ఒక బ్యాచ్ రన్ చేస్తాను, నేను ఫుల్ ఫ్లెడ్జ్ డెడికేషన్తో ఉంటానని మీకు తెలుసు. సో వాళ్ళ క్లాసులు చెప్పాలి, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. సో నా యాక్ట్ ఫర్ ఐఏఎస్ మెంటర్షిప్ పిల్లలకు ఆ ఫౌండేషన్ టు అడ్వాన్స్ మొత్తం కవర్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు కవర్. ఇప్పుడు ఫిల్మ్స్ దగ్గరకు వస్తుంది, వాళ్ళకు కూడా భయంగా ఉంటుంది. సో వాళ్ళ మీద టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను. ఐ చూస్ టు డూ దట్. ఎప్పుడైతే నాకు ఫ్రీ అవుతుందో అప్పుడు ఐ విల్ ట్రై టు డూ యూట్యూబ్ వీడియోస్ ఫర్ యూ గైస్. ఇప్పుడు నేను కొంచెం ఫ్రీ అయ్యాను, బ్యాచ్ ఎండింగ్ వచ్చేస్తుంది, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో మీకు హెల్ప్ చేద్దామని వచ్చా. బట్ ఐ విల్ ట్రై టు బీ యాజ్ ఫ్రీక్వెంట్ యాజ్ పాసిబుల్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోలు చేసి అడ్మిషన్లు చేసుకుంటే ఇయర్ లాంగ్ బ్యాచ్ ఏమి వేయట్లేదు. నేను ఎప్పుడో ఒకసారి వేస్తాను, ఇయర్లీ ఒకటే బ్యాచ్ ఉంటుంది కాబట్టి నాకు ప్రతిరోజు అన్ని దీని మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. నా పిల్లల మీద కూర్చోవడం చాలా ప్రియారిటీ అయింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ప్రిలిమ్స్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రిలిమ్స్ గురించి ఫస్ట్ థింగ్, సీనియర్స్ బిగినర్స్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వలేదా, ఇప్పుడే అటెంప్ట్ ఇద్దాం అనుకున్నారా, చూసొద్దాం అనుకుంటున్నారా, ఎలా ఉంటుందో ఎగ్జామ్ అని చెప్పేసి అన్ని మూసుకొని పోయి లాస్ట్ ఇయర్ పేపర్ ఉంది కూర్చొని 2 గంటలు సాల్వ్ చేసుకోండి. ఎందుకు? ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని, అటెంప్ట్ ఇస్తే ఏమవుతుందా అని చెప్పి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మీరు పోయి అటెంప్ట్ ఇస్తారు, అటెంప్ట్ ఇచ్చినప్పుడు మీకు ఆ 2 అవర్స్లో మీకు వాళ్ళందరూ కనబడతారు, అక్కడ రాసిన వాళ్ళు చాలా కష్టపడి రాస్తూ ఉంటారు, చాలా చేస్తుంటారు, భయం స్టార్ట్ అవుతుంది అనమాట. మీరేం ప్రిపేర్ కాలేదు కదా, ప్రిపేర్ అయితే భయం ఉండదు, ప్రిపేర్ కాకుండా పోతే భయం అవుతుంది కదా ఆబ్వియస్లీ. సో సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది మీకు. ఇంత మనకు అయిద్దా, అన్నీ ఏం తెలియదే ఉంటాయి, ఎందుకంటే మీరు ఏం చదవలేదు కాబట్టి పోకు. సో ఏం తెలియదు మనతో అయిద్దా, అవసరమా అంటే, యూపీఎస్సీ అవసరమా అంటే, మీరు ఐఏ క్యాండిడేట్ అయినా మీకు పొటెన్షియల్ ఉన్నా కూడా పోయి ఎక్స్పెరిమెంట్ చూసొద్దామని చెప్పి ఏం ప్రిపేర్ కాకుండా చూసారు కాబట్టి భయం అయితే, అది రేపు పొద్దున ఏది ముట్టుకున్నా కూడా ఎగ్జామ్ రాయాలంటే భయం అయితే. చాలా మంది మీరు అడగండి సీనియర్స్ని కూడా, ఎగ్జామ్స్ రాయారు ఫస్ట్ ఇయర్లో, భయపడతారు. సిలబస్ ఎంత ఉంది, మనం ఇంకా ప్రిపేర్ కావాలి, ఇంకా కంటెంట్ చచ్చిపోతూ ఉంటాం. ప్రాక్టీస్ చేయండి. సో అనవసరంగా రిస్క్ చేయకండి, సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది. ప్లస్ ఒకవేళ మీ చాలా దరిద్రం ఉండి బై మిస్టేక్ క్లియర్ అయిందనుకోండి, మెయిన్స్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ లేచిపోతాయి కదా, వెయిట్ చేస్తుంటారు కదా రిజల్ట్స్ కోసం. 2 నెలల్లో ఎంత తెలగా నొప్పి పెట్టేసుకుని అది రాసి అది కూడా ఇద్దాం లక్కులో అని చెప్పి చూసుకుంటూ, ప్రిలిమ్స్ లక్కులో అయినా కూడా మెయిన్స్ ఎట్లయితే లక్కులో రాయాలి కదా, కంటెంట్ ఉండాలి కదా. మీకన్నా 40 సంవత్సరాలు చదివే వాళ్ళు లేరా? వాళ్ళది ఇప్పుడు న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు చదివితే మీకు ర్యాంక్ రావాలి, వాళ్ళు చదివిన వాళ్ళకి ర్యాంక్ రావాలి, చదవకుండా మీకు ఎందుకు వస్తుంది ర్యాంక్? సో ఇంకో 2-3 నెలలు వేస్ట్ అయింది. ఇప్పుడు 3 నెలలు, దాని తర్వాత 3 నెలలు, సంవత్సరంలో ఇంకో ఎగ్జామ్ ఉన్నది, 6 నెలలు, దానిలో సగం సంవత్సరం దీనిలోనే వేస్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్కి ఏం ప్రిపేర్ అవుతారు, ఒక లూప్ హోల్లో పడతారు. సో బిగినర్స్ హూ ఆర్ వాంట్ టు గో అండ్ సీ ఎగ్జామ్ రాసి చూద్దాము, లేకుంటే మీ ఫ్యామిలీలో ఎవరు చెప్పినా కూడా వినకండి, నాశనం అయ్యే లైఫ్ మీది, వాళ్ళది కాదు. ఓకేనా? అన్నలు అక్కలు చెప్పిన వాళ్ళందరికీ దండం, బాయ్ బాయ్, టాటా. మీరు క్లియర్గా నీట్గా పద్ధతి ప్రకారం ప్రిపేర్ అవ్వండి, అనవసరంగా ఎక్స్పెరిమెంట్లు చేయకండి, నా సలహా. సెకండ్, ఎవరైతే 1 ఇయర్ ఇప్పుడు ప్రిపేర్ అయ్యారో, సెల్ఫ్ స్టడీ అయినా కానీ, కోచింగ్ అయినా కానీ, మెంటర్షిప్ అయినా కానీ, అంటే మీ ప్రిపరేషన్ సరిగ్గా అయిందా, అయితే బాగా ప్రిపేర్ అవుతున్నారా, అయితే సీనియర్స్ చెప్పే వీడియో నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ చెప్తాను, అది వినండి. ఎవరిదైతే సరిగ్గా కాలేదో, సెకండ్ కేస్ సినారియో, మీకు కాన్ఫిడెన్స్ లేదు, లేకుండా మీకు జెన్యూన్గా అనిపిస్తుంది మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పి, లేకుండా బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఫ్యామిలీ ఇష్యూస్ ఆర్ పర్సనల్, మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్, ఫాదర్, మదర్, ఏదో ప్రాబ్లం వల్ల, లేకుంటే ఫుడ్ వల్ల, ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, కాలేదు, ఏం చేస్తాం? కాలేదు కదా, మీరు సరిగ్గా ప్రిపేర్ కాలేదు, మీకు అంత కాన్ఫిడెంట్ ఉంటే ఈ 6 నెలలు కూడా వేస్ట్ చేయడం అవసరం లేదు, ఈ 3-4 నెలలు 4 నెలలు వేస్ట్ చేయడం అవసరం లేదు. ఇఫ్ యూ ఆర్ రియల్లీ సీరియస్, ఆ పిచ్ ఉంది, దెన్ గో ఫర్ నెక్స్ట్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ స్కిప్ చేయండి. ఇప్పుడు 2 కేసు సినారియోలో అటెంప్ట్స్ అనేది స్కిప్ చేయమంటున్నా అంటే మీరు ఎప్పుడు చేయండి. ఇప్పుడు చాలామంది ట్యాంకర్స్ కూడా ఉంటారు, వాళ్ళ ప్రిపరేషన్లో కొన్ని సెట్ కావు, అలానే అటెంప్ట్లు ఇస్తూ ఉంటారు. అప్పుడు ఏమైపోద్ది అంటే, వాళ్ళకి ఆ సెట్ కాకుండా దాన్ని కూడా పట్టుకొని పోయి అలానే లాస్ట్ వరకు ఆగేసరికి ఏ అటెంప్ట్ క్లియర్ అవ్వదు. లాస్ట్కి ఒక అటెంప్ట్ దగ్గర ఆగుతారు, ఆగి చేంజ్ చేసుకుంటారు అన్ని, అప్పుడు వాళ్ళది క్లియర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మన ర్యాంక్ 1 అందీప్ దూర్శెట్టి గారు, వాళ్ళది ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ కాలేదు, ఆయన సెకండ్ అటెంప్ట్లో ఐఆర్ఎస్ వచ్చింది, గుడ్. థర్డ్, ఫోర్త్ అటెంప్ట్ నాన్ స్టాప్ ఇచ్చారు, ప్రిలిమ్స్ కూడా క్లియర్ కాలేదు. 4th అటెంప్ట్ తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఇచ్చారు.
అప్పుడు ఏమైందంటే గ్యాప్లో హీ హాజ్ సెట్ హిమ్సెల్ఫ్ అప్. అంటే ఎక్కడ ఆన్సర్ రైటింగ్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆయన బుక్ చదివాను, దెర్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ బుక్, ఫండమెంటల్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అండ్ ఎస్సే సంథింగ్, ఆ బుక్ ఉంటుంది, చాలా వండర్ఫుల్ బుక్. హీ విల్ టెల్ యూ హౌ టు గో ఫార్వర్డ్, చాలా బాగా చెప్పాడు. యూ కెన్ రీడ్ దట్ బుక్, ఐ సజెస్ట్. సో 5th అటెంప్ట్, ఆ 4th అటెంప్ట్ తర్వాత 1 year గ్యాప్ ఇచ్చారు, మీరు కూడా కావాలంటే ఆయన అటెంప్ట్స్ 1 year గ్యాప్ ఇచ్చి మొత్తం సెట్ చేసుకొని 5th అటెంప్ట్ ఇచ్చారు, ర్యాంక్ 1 కొట్టి పడేసారు. ఏంటంటే అప్పుడప్పుడు ఏంటంటే ఆ లూప్ హోల్లో పడతాము, బ్రేక్ ఇవ్వాలి, అప్పుడే మీకు సెట్ అయింది. సో సరిగ్గా ప్రిపేర్ కాలేదని బ్రేక్ ఇవ్వండి, ఇబ్బంది లేదు, నెక్స్ట్ ఇయర్ కొట్టేయండి, అలా పెట్టుకుందాము. కానీ నెక్స్ట్ ఇయర్ ఏదో ఇప్పుడు ఇవ్వాలి కదా అని ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్ కూడా టైం సరిపోకుండా మళ్ళీ ఆ ఊపుల్లో పడి ఆ మిస్టేక్లన్నీ అలానే ఉండి అది కవర్ చేసుకోవడం టైం సరిపోకుండా, టెస్ట్ సిరీస్లు రాయకుండా, కంటెంట్ ప్రిపేర్ కాకుండా, టైం ఉండాలి కదా దేనికైనా బాగా ప్రిపేర్ కావాలంటే. మీ మిస్టేక్ మీకు తెలుసు, ఇప్పుడు దానికి టైం ఇస్తేనే కదా మీరు దాన్ని రెక్టిఫై చేయగలుగుతారు. అవునా కదా? అవునా కదా? కమెంట్లో నాకు చెప్పండి. మీరు చేయి మీకు నిజంగా పనికొచ్చినా కమెంట్ చేయండి, లేకుండా నాకు ఎట్లా అర్థమైతే నెక్స్ట్ వీడియో నాకు చేయాలన్నా కూడా ఎంతూజియాజం ఉండాలి. అవునా? సో ప్లీజ్ డూ. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే దీని గురించి కాదు అని అనిపిస్తే చెప్పండి ఎందుకు అని చెప్పి, నేను లాజికల్ రీజనింగ్ ఇస్తాను మీకు. ఓకేనా? సీసెట్. నెక్స్ట్ సీనియర్స్ అండ్ ద స్టూడెంట్స్ హూ ప్రిపేర్డ్ వెల్ దిస్ ఇయర్, వెరీ కాన్ఫిడెంట్. సో ఫస్ట్ ప్రిపేర్డ్ వెల్ అన్నప్పుడు నేను నాకు కొన్ని పారామీటర్స్ పెడతాను, ఆ స్టూడెంట్స్ నేను చెప్తాను అనమాట. ప్రిపేర్డ్ వెల్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ థింగ్, మెయిన్స్కి ప్రిపేర్ అయి ఉన్నారా, ఆన్సర్ రైటింగ్ చేశారా, ఎస్ఏస్ ఒక 20 ఎస్ఏలు అని రాసినరా, ఆప్షనల్ అయిపోయిందా, దాన్ని ఆప్షనల్ నోట్స్ రాసుకున్నారా, ఒకసారి రివిజన్ చేసినరా, 2 టెస్ట్ సిరీస్ అయినా ఆప్షనల్ మీద రాసినరా, మినిమం 1 టెస్ట్ సిరీస్ అయినా రాసినరా. ఇది మెయిన్స్ ప్రిపేర్ అయితే సగం పార్ట్ అయిపోయినట్టే, మీరు ఈ అటెంప్ట్ ఇవ్వడానికి ఎలిజిబుల్. సెకండ్ ఇది ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ రాసారా, రెగ్యులర్గా రాస్తున్నారా, వీక్లీ డైలీ టెస్టులు రాస్తున్నారా, ఎన్ని టెస్టులు రాశారు, ఎన్ని వేల ఎంసీక్యూస్ సాల్వ్ చేశారు, మీకు యావరేజ్ అక్యురసీ ఎంత ఉంది, 70% ఉందా, 80% ఉందా, అంటే 10 క్వశ్చన్లు పెడితే 7 క్వశ్చన్స్ సాల్వ్ అవుతున్నాయి, 8 క్వశ్చన్స్ సాల్వ్ అవుతున్నాయి, ఇది తెలియాలి మీకు. అవునా? సో యావరేజ్ అక్యురసీ ఎంత ఉంది, ఇది మీకు తెలుసా, ఐడియా ఉందా? అంటే మీరు రేపు పొద్దున ఎగ్జామ్కి వెళ్ళినాక ఎన్ని క్వశ్చన్లు వదిలేస్తారు, ఎన్ని క్వశ్చన్లు రాయగలుగుతారు, ఇట్లాంటి ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? ఇవి లేకుండా మనకి ఏమైనా ప్రిలిమ్స్ యూపీఎస్సీ పల్స్ ఇంకా మీకు అర్థం కానట్టు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా ఐడియా ఉన్నాయి లేదు అంటే ఓకే గుడ్, ఐడియా ఉన్నాయి, ఒక లెవెల్ వరకు చేసినాం సార్, మరీ అంత గట్టిగా కాదు, మళ్ళీ ఇప్పుడు కూర్చొని మళ్ళీ 1 year కూర్చోవడం కష్టము, బాగానే ప్రిపేర్ అయినాము, లెట్స్ సీ అవర్ లక్, చూద్దాం, వెళ్ళి కష్టమైతే పడ్డాం, దానికి రిజల్ట్ వస్తలేదో చూద్దాం, సరిపోదంటే మళ్ళీ ప్రిపేర్ అవుతాను లేండి అని అనుకుంటే వాట్ టు డూ. ఇప్పుడు దీనిలో ఏది కాకుండా కూడా మళ్ళీ ఫస్ట్ సెకండ్ సినారియోస్ ఏమన్నా వాళ్ళు వెళ్ళిపోండి నెక్స్ట్ ఇయర్కి, అనవసరం ఇయర్స్ వేస్ట్ చేసుకోకండి. 1 year ఆపితే బెటర్, లేకుంటే 4-5 సంవత్సరాలు ఆపుకోవాలి. అర్థమవుతుందా? 4th, 5th, 6th అటెంప్ట్ ఎందుకు అవసరమా మీకు? సో అలా చూసుకోండి. అంటే అంత ప్యాషన్ ఉంటేనే చేయండి, ఏదో అటెంప్ట్ కోసం మీరు ఇక్కడ రాలేదు, ఐఏఎస్ అవ్వడానికి వచ్చారు. సో నేను ఎప్పుడు చెప్తా పిల్లలకు, సో కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తాను, సార్ ప్రిలిమ్స్ నేను యూపీఎస్సీ చదువుదాం అనుకున్నా సార్, నాకు ఆఫ్లైనే కావాలి సార్, నాకు ఆన్లైనే కావాలి సార్. నేను అంటా, నీకు ఆఫ్లైన్ కావాలా ఆన్లైన్ కావాలా, ఏంది మీకు బంక్ కావాలా, మీకు ఆన్లైన్ కావాలా ఆఫ్లైన్ కావాలా, ఐఏఎస్ కావాలా, ఏం కావాలి, ఇది క్వశ్చన్. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ యూ ప్రిపేర్, ఎలా అయినా ప్రిపేర్ కాండి, కానీ సిలబస్ అయిపోవాలి, రివిజన్లు జరగాలి, నోట్స్ రాసుకోవాలి, టెస్ట్ సిరీస్ రాయాలి, డౌట్స్ ఉంటే క్లియర్ చేయాలి, మీరు చేసే పనులు కరెక్ట్గా కాదని చెక్ చేయించుకోవాలి, అలా ముందరికి వెళ్తేనే కదా క్లియర్ అయింది, ఇంప్రూవ్ అవుతారు. సో ఇవన్నీ అవ్వాలి. సో అది ఐఏఎస్ కావాలా, ఆఫ్లైన్ కావాలా, ఆన్లైన్ కావాలా, ఈ అటెంప్ట్ కావాలా, ఐఏఎస్ కావాలా, ఇది మీ క్వశ్చన్, మీకు ఇచ్చే క్వశ్చన్. నేను నా బిగరర్కి ఇచ్చేది అది, మీకు ఇచ్చే క్వశ్చన్ ఇది. ఈ అటెంప్ట్ కావాలా, ఒట్టి ప్రిలిమ్స్ కావాలా, ఐఏఎస్ కావాలా, మీరు ఆలోచించుకోండి. ఓకేనా? సరే, సో ఇక్కడ వరకు అయిపోయింది, ఆల్ గుడ్ సార్. లాస్ట్ వరకు అన్ని ప్రిపేర్ అయిపోయినాం, ఈ లాస్ట్ పాయింట్కి వద్దాం. సార్ ఇప్పటివరకు అన్ని ప్రిపేర్ అయినాం, కొన్ని హై యీల్డింగ్ ఏరియాస్ అని చెప్పారు కదా, ఏంది అవి చెప్తా. ఫస్ట్ థింగ్, మీరు లాస్ట్ 4-5 years పేపర్స్ అనలైజ్ చేయండి. కొంచెం అనలైజ్ అంటే ఏంటి, కూర్చొని ఇది క్వశ్చను, ఇది ఆప్షను, ఇది ఇంకో ఆప్షన్, ఇది ఇంకో ఆప్షన్, ఇది ఆప్షన్, 4 ఆప్షన్లు, దీనిలో ఇది ఆన్సర్, ఇది అనలైజింగ్ కాదు, ఇది అనలైజింగ్ కానే కాదు. అనలైజింగ్ అంటే ఏంటంటే క్వశ్చన్లో కీవర్డ్స్ ఏంటి, ఆప్షన్స్లో కీవర్డ్స్ ఏంటి, క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది, నాట్ ఉందా లేదా, ఇట్లాంటివన్నీ చిన్న చిన్న చూసుకోవాలి. మీరు మోస్ట్లీ చాలామంది ఆప్షన్స్ ఏమో మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు, 1 2 3 1 2 1 1 9 1 ఓన్లీ 1 నన్ ఆఫ్ దే, ఇట్లాంటి క్వశ్చన్ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అవన్నీ అనలైజ్ చేయాలి. ఇప్పుడు ఏదో ఒకటి రైట్ అయిందాం కాదు, మిగతా 3 రాంగ్ కాదా కన్ఫర్మ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. కన్ఫర్మేషన్ బయాస్ అంటే ఏంటి, మీకు ఫస్ట్ ఒక ఆన్సర్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ ఎప్పుడు 1947, ఇది ఫస్ట్ క్వశ్చన్, ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటాం, మేము బ్రెయిన్ కన్ఫర్మేషన్ బయాస్ వచ్చింది ఇదే ఫస్ట్ అని చెప్పి. సెకండ్ థర్డ్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇప్పుడు సగం మంది ఆగస్ట్ 1947 ఉండొచ్చు, అది బెటర్ ఆప్షన్ కదా. 15th August 1947 ఉండొచ్చు, సి. midnight 15th August 1947 ఉండొచ్చు, ఏది బెటర్ ఆన్సర్ ఇప్పుడు అంటే. ఫస్ట్ ఆప్షన్ మీకు ఆన్సర్ దొరకగానే ఆన్సర్ దొరికిందని బ్రెయిన్కి చెప్పిందంటే మిగతా మీద డౌట్ఫుల్గా చూడదు అది.
ఇట్లా గాలి వదిలేస్తుంది, వైట్ నాయిస్ లాగా చూస్తుంది. అలా కాదు, ప్రతి లాస్ట్ ఆప్షన్ వరకు మీరు కరెక్ట్గా కదా చూసుకోవాలి. అంటే మీరు ఇక్కడ ఎతకాల్సింది యూపీఎస్సీలో రైట్ ఆన్సర్ని కాదు, రాంగ్ ఆన్సర్స్ని. 3 రాంగ్ ఆన్సర్స్ని ఎతకగలిగితేనే రైట్ ఆన్సర్ మీకు ఏందో కన్ఫర్మ్ అవుతుంది. సో ఆ అలవాటు చేసుకోండి, ఫస్ట్ టిప్. సెకండ్ టిప్, హై ఈల్డింగ్ ఏరియాస్ కొంచెం అనలైజ్ చేస్తారు కదా, అదే ఒక టైప్ ఆఫ్ అనలైజ్. జస్ట్ అదే కాదు, టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు మీరు దానిలోంచి కూడా డేటా తీసుకొని అది ఇంపార్టెంట్. ఎవరైనా కరెంట్ అఫైర్స్లో ఏమైనా టెస్ట్ సిరీస్లో ఏమైనా ఇస్తున్నాడు కంటెంట్ అంటే అది ఇయర్ ఇంపార్టెంట్ అని చెప్పుకొని ఇస్తారు. ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళైనా ఎవరు తక్కువ తినలే, అందరూ కొంచెం కష్టపడుతున్నారు. ఇంత ముందులా మరీ ఫ్రాడ్స్ లాగా వేయట్లేదు, కానీ మీకు అది వాడుకునేటట్టు చేయడం కూడా ఒక బాధ్యతనే కదా. అది ఇలా వాడుకోవాలని కూడా చెప్పేటోళ్ళు ఉండాలి. సో నేను చెప్తున్నాను వినండి. కంటెంట్ కూడా పక్కకు తీసుకొని పెట్టుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ రివిజన్ అలా చేయండి. ఫోర్త్ది, హై ఈల్డింగ్ ఏరియాస్ ఏంటి? ప్రతి లాస్ట్ 4 years పేపర్ చూసుకుంటే ప్రతి క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, పాలిటీ నుంచి ఎన్ని వచ్చినాయి, జియోగ్రఫీ నుంచి ఎన్ని వచ్చినాయి, ఎకనామీ నుంచి ఎన్ని వచ్చినాయి, సైన్స్ అండ్ టెక్ నుంచి ఎంత వచ్చినాయి, హిస్టరీ నుంచి ఎంత వచ్చినాయి, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ నుంచి ఎంత వచ్చినాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ఎంత వచ్చినాయి, ప్లేసెస్ మ్యాప్స్ ఏం నుంచి ఎంత వచ్చినాయి అర్థం కావాలా, దాని రిసోర్స్ ఏంటి ఇది చూసుకోవాలి. మీరు ఇప్పుడు నేను ఒక ఓవర్వ్యూ ఇస్తాను మీకు. ఆల్రెడీ మన పిల్లలతో నేను అన్ని చేయించాను, వాళ్ళు పెద్ద పెద్ద పీడిఎఫ్లో రాశాను కూర్చొని. బట్ స్టిల్ ఐ విల్ షో యూ, ఐ విల్ గివ్ యూ సమ్ ఓవర్వ్యూ. మీకు హై ఈల్డింగ్ ఏరియాస్ మీకు అంత బద్ధకం ఉన్నది, మేమన్నా ఏం సార్ ఐఏఎస్లో అవన్నీ కాదు, మాకు చెప్పండి ఇన్ఫర్మేషన్, బయటికి పోయి మేము అందరూ చెప్పాలి, ఇది ఇదిరా ఎట్లా వస్తుందో అట్లా వస్తుందో పక్కన చెప్పాలి, నేను ఐఏఎస్ కూడా పక్కకు పెట్టు, నేనే చెప్తుంటా అని చెప్పి అనుకుంటే చెప్తాను. పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, ఈ 4 టాపిక్లు కావాలంటే చెక్ చేసుకొని పోయి చేసుకుంటే మోర్ దెన్ 50 to 65 క్వశ్చన్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని మోస్ట్ నెగ్లెక్టెడ్ బట్ పిల్లలు చదవకుండానే పోతారు. ఈ 4 పాలిటీ, ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ చెప్పింది విన్నారంటే కింద కమెంట్లు ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ అని పెట్టండి. అర్థమైందా? ఈ 4 పెడితే 50 నుంచి 60 క్వశ్చన్లు, 65 క్వశ్చన్ల వరకు దీనిలో వస్తాయి. ఇంకా జియోగ్రఫీ, వరల్డ్, ఇండియా అన్ని కలిపితే జియోగ్రఫీలో జియోగ్రఫీ కూడా కలుపుకుంటాయి. ఈ 5 మీద కాన్సన్ట్రేట్, మిగతా పక్కన పెట్టండి. ఈ 5 మీద హై లెవెల్ కాన్సన్ట్రేషన్ చేసింది అనుకోండి 75 to 80 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మీకు యూపీఎస్సీ క్లియర్ కావాలంటే సరే జనరల్ ఏదో పక్కన పెట్టండి, 100 మార్కులు అయితే క్లియర్ అవుతుందా ప్రిలిమ్స్? అవునా కదా? 100 మార్కులు రావాలంటే 50 క్వశ్చన్లు ఇంటూ 2 మార్క్స్ 100 మార్క్సా? అర్థమవుతుంది కదా? 50 క్వశ్చన్లు ఇంటూ 2 ఎంత? 100 మార్క్స్ వచ్చినాయి 50 క్వశ్చన్స్. కానీ 50 పెట్టొస్తారంటే ఎడ్డుతనం వల్ల దాని తెలివితక్కువతనం లేదు. ఎందుకంటే ఎప్పుడు 50 పెట్టి రావాలంటే మీ అక్యురసీ ఏ టెస్ట్ రాసినా కూడా ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది. అంటే మీరు 50 రాస్తే 50కి 100% అక్యురసీ ఉందని, విచ్ ఇస్ 99% ఇంపాసిబుల్. ఎక్సెప్షనల్ కేసులు ఉంటాయి, దాన్ని చూసుకొని సంకలు కుదుకుంటా అంటే కుదరదు పని. మీరు ఎక్సెప్షనల్ కేసు చిన్నప్పటి నుంచి ఎక్సెప్షనల్గా పెరిగిందా, ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందా, ఏది ముట్టుకున్నా అట్లయిందా? కాదు కదా. మనం నార్మల్ పీపుల్, మనం నార్మల్నే కష్టపడి పైకి వద్దాం. ఓకేనా? అనవసరంగా అట్లాంటి అడ్వెంచర్లు వద్దు. సో ఏం చేద్దాం? 50% అక్యురసీ. ఇప్పుడు 50 క్వశ్చన్స్ చేస్తున్నారు, 100% అక్యురసీ అంటే అక్కడ వదిలేయండి. లేదు 100% లేదు, నువ్వు ఏ టెస్ట్ రాసినా కూడా 70% అక్యురసీ వస్తుంది. దెన్ యూ హ్యావ్ టు అటెంప్ట్ 50 చేస్తున్నా అంటే మీకు 10-15 క్వశ్చన్లు పోయినాయి అంటే మీకు నెగిటివ్లో క్లియర్ కాదు. సో 100 మన గోల్. 80 క్వశ్చన్స్ చేయండి. 80 క్వశ్చన్స్ చేసి మీరు ఒకవేళ ఇంకా 20 వదిలేయండి, 100% వదిలేయాలి, ఫుల్ ప్లేజ్ చేసి రావద్దు. 80 ఎందుకంటే 1 క్లియర్ కాదు అవి. సో కొన్ని క్వశ్చన్లు అట్లా వెరీ హార్డ్ ఉంటాయి అనమాట, దాన్ని లైట్ తీసుకోండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, కావాలంటే పోయి చెక్ చేసుకోండి ప్రతి క్వశ్చన్ అనలైజ్. మీకు అంత ఓపిక యూనో అంత అది ఉంటే కూర్చొని యూ కెన్ చెక్. నెక్స్ట్ 80 క్వశ్చన్స్ చేస్తే 70% అక్యురసీ మెయింటైన్ చేస్తే 20 to 22 క్వశ్చన్ 25 క్వశ్చన్ మీకు నెగిటివ్ అయినా కూడా యూ విల్ బి స్కోరింగ్ అరౌండ్ 100 to 105 మార్క్స్. అర్థమవుతుంది? 80 క్వశ్చన్స్ అంటే 160 అంటే మీకు 55 మార్కులు పోయినా నెగిటివ్ మార్క్స్ ఎంత? 0.6. తెలియాలి, లెక్క తెలవాలి, ప్రతిదానికి లెక్క తెలవాలి. లేకుంటే ఎందుకు రాస్తున్నావు ప్రిలిమ్స్, ఎందుకు రాస్తున్నావు యూపీఎస్సీ? తెలుసుకోవాలి కదా. నీ కాంపిటీషన్ తెలుసుకుంటారు, రేపు క్లియర్ చేసినా కానీ తెలిసే ఉంటాయి. నీకు కూడా తెలుసు, నువ్వు కూడా క్లియర్ చేస్తావేమో, నా పాయింట్ అది. అర్థమైందా? సో ఎవ్రీథింగ్ తెలుసుకో, ఇది మ్యాటర్. ఇది చేసుకొని దీని ప్రకారం నేను చెప్పినవన్నీ మీరు మనసులో పెట్టుకొని, అంటే చెడ్డకు కాదు మంచిగా, నేను మంచిగా చెప్దామని ట్రై చేస్తున్నా. డోంట్ టేక్ ఇట్ ఇన్ అనదర్ వే. ఓకేనా? మీకు ఇది నేను చెప్పింది మీకు యూస్ఫుల్ అయింది, పనికి వచ్చిందంటే ప్లీజ్ గో అండ్ కమెంట్ అండ్ లెట్ మీ నో దట్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. దెన్ ఇట్ విల్ గివ్ మీ మోర్ పుష్ టు డూ మోర్ వీడియోస్. ఇంకేం లేదు, నేను ఇంకెక్కువ వీడియోలు చేయాలంటే మీరు కొంచెం నాకు చెప్పాలి, నాకు వనికి వస్తుంది అయ్యా నువ్వు చేసేది అంటే నాకు చేయబుద్ధి అవుతుంది. అర్థమవుతుందా? చేద్దామా? డన్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. మీకు ఇప్పుడు ఈ ముగ్గురులలో ఎవరికి ఏ వరకైనా కూడా కుదరట్లేదు సార్, మళ్ళీ నెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నా, ఈసారి ఎట్లా ప్రిపేర్ కావాలో చెప్పాను అంటే మై హోనా, నేను ఉన్నా, నన్ను అడగండి. మా కింద అక్కడ నెంబర్లు ఉంటాయి, ఇక్కడ కనబడుతుందా, ఫోన్ చేయండి, వాట్సాప్ చేయండి. మరీ సిగ్గు ఉంటే వాట్సాప్ చేయండి, సిగ్గు లేదు బాగానే ఉన్నాము, అలవాటు అయింది, ఆల్రెడీ దెబ్బలు పడే ఉన్నాయంటే ఫోన్ చేయండి. ఓకేనా? వీ విల్ టేక్ కేర్.
మేము చూసుకుంటాం. నాకు ఫ్రీ టైంలో షెడ్యూల్ చేస్తారు కాల్, మీకు ఏం గైడెన్స్ చేయాలో అది ఇస్తాను. ఓకేనా? దాని ప్రకారం నేను చెప్పేది అయితే ఉన్నది ఉన్నట్టు చెప్తా. రియాలిటీకి దగ్గర మీకు సెట్ అయితే చేసుకోండి. అంటే దెర్ ఆర్ మెనీ ఫిషెస్ ఇన్ ద సీ. నాలాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, ఎత్తుకోండి. యా, బట్ నాకు కుదిరినంత, నాకు ఉన్న టైంలో ఐ విల్ హెల్ప్ యూ 100%. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ గైస్. థ్యాంక్ యూ.